శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. హరి ఓం. కలియుగ జనులపై ఎంతో ప్రేమతో, కలియుగ జనులపై ఎంతో ప్రేమతో వ్యాస మహర్షి అందించినది ఈ కలియుగ జనులపై ఎంతో ప్రేమతో, కలియుగ జనులపై ఎంతో ప్రేమతో వ్యాస మహర్షి అందించినది 12 స్కంధముల గ్రంథరాజము, 12 స్కంధముల గ్రంథరాజము, సుఖముఖ ప్రకటిత అమృతమురా. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలుకద వేరొండుగాద పలుకగనేలా. భాగవతము తెలిసి పల్కుట చిత్రంబు, సూలికైన దమ్మి సూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. ఈ అద్భుతమైనటువంటి భాగవతములో చాలా ముఖ్యమైనటువంటి కథ గజేంద్ర మోక్షణం అనేటువంటి కథ. శాపగ్రస్తుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పినటువంటి కథ ఇది. ఓ మహారాజా, మోక్షాన్ని పొందడం చాలా సులువయ్యా. నీ యొక్క మనస్సుని ఆ భగవంతునికి అర్పించినట్లయితే, భగవంతుని ధ్యానించినట్లయితే మోక్షం పొందడం చాలా సులభం. అలాంటి ఒక కథను నీకు చెప్తానయ్యా మహారాజా, శ్రద్ధగా విను అని సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి ఇలా చెప్తూ ఉన్నారు. పూర్వకాలం నీటిలో ఉన్నటువంటి ఒక ముసలికి, అడవిలో తిరిగేటువంటి వేణుక్కి ఘోరమైనటువంటి పోరాటం సంభవించింది, యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో 1000 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అంత ఘోరమైనటువంటి యుద్ధంలో ఆఖరికి ఏనుగే గెలిచిందయ్యా. అది శ్రీహరిని ఎంతో ప్రేమతో భక్తితో పిలవటం వల్ల ఆ ఏనుగు గెలిచింది అని పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పడంతో, స్వామి, ఈ కథ ఏదో చాలా విచిత్రంగా ఉన్నది, నాకు వినాలని కుతూహలంగా ఉంది, నాకు కొంచెం వివరంగా చెప్పండి దయచేసి అని పరీక్షిత్ మహారాజు సుఖబ్రహ్మని అడుగుతూ ఉన్నాడు.
నీరాటవ నాటములకు పోరాటమెట్లు కలిగే నీరాట నాటవములకు పోరాటమెట్లు కలిగే పురుషోత్తమునిచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు నీరాటవ నాటములకు పోరాటమెట్లు కలిగే పురుషోత్తమునిచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని. ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి కథ 4వ మన్వంతరంలో జరిగింది. 4వ మన్వంతరం అంటే ప్రస్తుతం మనమున్నది 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం అంటారు దీన్ని. మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి. అసలు ఈ మన్వంతరాలు ఏమిటి, ఇవంతా విశేషం ఏమిటంటే మన ఋషీశ్వరులు చెప్పిన దాని ప్రకారం అసలు మన్వంతరం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు, అలాగే ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, అలాగే త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, దానికి ముందు ఉన్నటువంటిది కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇవి మొత్తం 43,20,000 సంవత్సరాలు. దీనిని ఒక మహాయుగము అంటారు. ఇలాంటి 71 మహాయుగములైతే ఒక మన్వంతరము అంటారు. ఇలాంటి మన్వంతరాలు 14 ఉంటాయి. ఆ 14లో ఇప్పుడు మనం ఉన్నటువంటిది 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరము అంటారు. ఈ కథ 4వ మన్వంతరములో జరిగింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ ఈ గజేంద్ర మోక్షణం. ఆటములకు పోరాటమిట్లు కలిగే పురుషోత్తమునిచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఓ సుఖబ్రహ్మయోగీశ్వర, నీటిలో ఉండే ముసలికి, అడవిలో తిరిగేటువంటి ఆకులు అలములు భుజించేటువంటి ఏనుగుకి అసలు యుద్ధం ఎందుకు వచ్చింది, పోరాటం ఎందుకు వచ్చింది, దానికి శ్రీహరిని ఎందుకు ప్రార్థించింది, ఎలా ప్రార్థించింది, ఆ శ్రీహరి ఈ ఏనుగు యొక్క బాధని ఎలా పోగొట్టాడు, ఎలా గెలిపించాడు, ఇది చాలా ఆసక్తికరంగా ఉన్నదయ్యా. ఈ కథను నాకు కొంచెం వివరంగా చెప్పండి మహాముని అని పరీక్షిత్ మహారాజు సుఖబ్రహ్మేంద్రుని అడుగగా ఆయన ఇలా చెప్తూ ఉన్నారు. పూర్వకాలం పాల సముద్రంలో త్రికూటము అనేటువంటి పెద్ద పర్వతం ఉన్నదయ్యా మహారాజా. ఇది చాలా కాలం క్రితం జరిగినటువంటి కథ, చాలా అద్భుతమైనటువంటి కథ, విను. పాల సముద్రములో త్రికూటము అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఉన్నది. ఆ పర్వతం యొక్క పొడవు 10 యోజనముల వెడల్పు, ఎత్తు కూడా అంతే, 10 యోజనముల ఎత్తు, 10 యోజనముల పొడవు కలిగినటువంటి త్రికూటము అనేటువంటి పర్వతం ఉన్నదయ్యా. ఆ పర్వతం మీద 3 శిఖరాలు ఉన్నాయి. ఆ 3 శిఖరాలు ఏమిటయ్యా అంటే, ఒకటి బంగారు శిఖరము, 2 వెండి శిఖరము, 3 ఇనుప శిఖరము అనేటువంటి 3 శిఖరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీద 3 శిఖరాలు ఉన్నాయి. ఆ పర్వతం పెద్ద పెద్ద చెట్లతోటి, లతలతోటి, పొదలతోటి, సెలయేళ్లతోటి, సరస్సులతోటి, అనేక జంతుజాలములతోటి చక్కగా పచ్చగా అలరారుతూ ఉన్నది. అంత దట్టమైనటువంటి అరణ్యం ఉన్నది. అందులో అనేక రకాల జంతువులు ఉన్నాయి, అనేక రకాల పక్షులున్నాయి, అనేక రకాల కీటకాలున్నాయి, పెద్ద పెద్ద సరస్సులున్నాయి, సెలయేళ్లున్నాయి, జలపాతాలున్నాయి. అత్యంత రమణీయంగా, అత్యంత సుందరంగా ఉన్నదయ్యా.
ఆ త్రికూట పర్వతము అని చెప్తూ ఉన్నారన్నమాట. అక్కడ ఆ పెద్ద అడవిలో పెద్ద ఏనుగుల గుంపు ఉన్నదయ్యా. ఆ ఏనుగుల గుంపు ఎంత అనుకుంటున్నావు? 10 లక్షల ఏనుగులు అక్కడ ఉన్నాయి. 10 లక్షల ఏనుగులు, ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అన్ని ఏనుగులు అక్కడ ఉన్నాయి. ఆ ఏనుగులన్నీ ఒకసారి వన విహారం చెయ్యాలి, ఆ అడవిలో తిరిగి ఆ అడవి అంతా ఎలా ఉందో పరిశీలించాలి అని అనుకుని ఆ ఉద్దేశ్యంతో అడవిలోకి వెళదామని ఏనుగులన్నీ కూడా ఉదయాన్నే బయలుదేరాయట. పెద్ద గుంపుగా వెళుతూ ఉన్నాయ్యా. ఆ త్రికూట పర్వతాన్ని చక్కగా పరిశీలన చేయడానికి వెళుతూ ఉన్నాయి ఏనుగుల గుంపు. చూశారా? ఆ ఏనుగుల గుంపు, ఆ గుంపును చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చాలా భయపడిపోతూ ఉన్నాయట. సింహాన్ని చూస్తే అసలు ఏనుగుకి భయం వేస్తుంది, కానీ ఆ ఏనుగు గుంపును చూసినటువంటి సింహాలు కూడా భయపడుతున్నాయట. అంచేత ఐకమత్యంగా ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటుంది, ఐకమత్యం లేకపోతే బలహీనమైపోతుంది. ఐకమత్యమే బలం అన్నమాట. ఆ ఏనుగుల గుంపు చూసేటప్పటికి పులులు, సింహాలు, లేళ్లు, కుందేళ్లు, ఎలుగుబంట్లు అన్నీ కూడా పరిగెట్టుతూ ఉన్నాయట. ఆ ఏనుగు గుంపు ఏం చేస్తుందో ఏమో, అందులో ఏనుగులు వచ్చి వాటి దంతాలతో పొడిచి చంపుతాయేమో అని భయపడుతున్నాయట. అందుచేత ఐకమత్యమే బలము అన్నారు. అలాగే మన దేశంలో అనేక మతాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక యాసలు ఉన్నా మనమందరం ఐకమత్యంగా ఉన్నట్లయితే అప్పుడు మన దేశానికి గర్వకారణం. ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని చూసి భయపడతారు, మన జోలికి రాకుండా ఉంటారు. అలాగే దేశాన్ని అలా అనుకుంటే రాష్ట్రాలన్నీ కలిసిమెలిసిగా ఉండాలి. ఒకరికి ఒకరు సమజీవనంతో సహాయం చేసుకుంటూ బ్రతికినట్లయితే జీవన విధానం చాలా బాగుంటుంది. అలాగే పూర్వకాలం ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి ఉండేవి. 4 అన్నదమ్ములు కలిసి హాయిగా కాలక్షేపం చేసేవారు. అరే వాళ్ళు చూడరా, 4 అన్నదమ్ములు ఎంత బాగున్నారో, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ జోలికి ఊళ్ళో ఎవరైనా రావాలన్నా, వాళ్ళని ఏదన్నా అనాలన్నా భయపడేటువంటి వాళ్ళు. అంచేత ఐకమత్యం చాలా బలం అన్నమాట. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరికి వారే విడిపోతూ ఉన్నారు. అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అన్నకి పడదు, అన్నింటికి తమ్ముడు వెళ్ళడు, తమ్ముడింటికి అన్న వెళ్ళడు. ఏమిటి ఇది ఇలా? అది స్వార్థం పెరిగిపోవటం వల్ల, సంకుచిత స్వభావాలు పెరిగిపోవడం వల్ల, ఈగోస్ పెరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇవి చాలా ప్రమాదకరం. అందుచేత ఐకమత్యమే బలము అన్నారు. ఐకమత్యంగా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి భయపడటం జరుగుతుంది. అందుచేత ఐకమత్యంగా ఉండాలి అన్నారు. ఇలా ఏనుగులన్నీ కూడా 1,00,000 ఏనుగులు, 1,00,000 కంటే ఎక్కువ ఏనుగులన్నీ కూడా వనవిహారానికి అని బయలుదేరి వెళుతూ ఉన్నాయట. ఈ భాగవతంలో గజేంద్ర మోక్షణం కథ అంటే ఏనుగుకి ముసలికి జరిగినటువంటి పోరాటం అని మనం బాహ్యంగా తెలుస్తూ ఉంటుంది. వ్యాస భగవానుడు కానీ, పోతన కానీ ఇది మానవుడికి సంబంధించిన కథే, ఇది మానవుడి కథే అని ఎక్కడా చెప్పలేదు. కానీ సంపూర్ణంగా ఇది మానవుడికి సంబంధించినటువంటి కథ. భాగవతంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటివి, లోతైనటువంటి విషయాలు అలా ఉంటాయి. ఇక్కడ చూడండి, చక్కగా త్రికూట పర్వతము అని చెప్పారు. త్రికూట పర్వతము అంటే దాంట్లో అంతరార్థం చాలా ఉన్నది. త్రికూటము, త్రి అంటే 3, కూటము అంటే కలిసినటువంటివి అని. త్రి అంటే 3 కలిసినటువంటివి. ఏమిటయ్యా అంటే స్థూల సూక్ష్మ శరీరము, స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3 కలిసినటువంటిది. 3 కూటమైంది. ఇప్పుడు ఇది సాక్షాత్తు మానవుడికి సంబంధించినటువంటి కథే ఇది. మానవుడు త్రికూట పర్వతంలా ఉన్నాడు అని వారి యొక్క అర్థం, అంతరార్థం. ఏమిటయ్యా త్రికూటము అంటే మనలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరాలు ఉంటాయి. అవి త్రికూటము. ఆ 3 కలిసి మనము శరీరము తయారైంది. స్థూల శరీరం అంటే ఇది కనిపించేటువంటి దేహాన్ని స్థూల శరీరం అంటాం.
సూక్ష్మ శరీరం అంటే మనలో అంతర్గతంగా సూక్ష్మంగా కనిపించకుండా ఉన్నటువంటి శరీరం ఒకటి ఉంటుంది, దానిని సూక్ష్మ శరీరము అంటాం. కారణ శరీరం అంటే ఈ శరీరం రావడానికి కారణమైనటువంటి శరీరం ఇంకొకటి ఉంటుంది. ఇలా 3 శరీరాలు కలిసినటువంటిదే ఈ శరీరము. వాస్తవానికి మనం నేను 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 అనుకుంటాం. మనం నేను అనేటువంటిది ఒకళ్ళుగానే మనం కనబడుతూ ఉంటాం. ఈ నేను అనేటువంటిది 3తో సమ్మిళితమై ఉన్నది. ఈ స్థూల శరీరం అంటే మన కంటికి కనబడుతుంది కదా. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, అది కొంచెం విశ్లేషించుకుందాం. సూక్ష్మ శరీరం అంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, బాగా నిద్రపోతూ ఉన్నప్పుడు మళ్ళీ మనకి స్వప్నావస్థలో ఉంటాం. ఆ స్వప్నావస్థలో ఒక కళ వస్తూ ఉంటుంది. ఆ కళలో మనం చక్కగా వైజాగ్ వెళ్ళినట్టు, బీచ్లో ఆడుకున్నట్లు, అక్కడ చాలామంది జనం ఉన్నట్లు, మనం అక్కడ బఠానీలు తింటున్నట్టు ఇలా కళ వస్తూ ఉంటుంది. అక్కడ తిరిగేటువంటి వ్యక్తి ఎవరు? నీవు ఇక్కడ పడుకున్నావు, మంచం మీద పడుకుని ఉన్నావు కదా, అక్కడ తిరిగేటువంటి వ్యక్తి నీకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అదే సూక్ష్మ శరీరము అన్నారు. ఈ సూక్ష్మ శరీరము ఇది స్వప్నంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుందయ్యా, అది సూక్ష్మ శరీరము అన్నారు. అలాగే కారణ శరీరం. కారణ శరీరం అంటే ఈ జన్మ రావడానికి కారణమైనటువంటి శరీరము. మనం ఇప్పుడు చేసినటువంటి పాప పుణ్యాలన్నీ కూడా ఒక శరీరం అంతర్గతంగా ఉండి అది లెక్కలు కడుతూ ఉంటుంది. ఈ రోజున ఇంత పాపం చేశాడు, ఈ రోజున ఇంత పుణ్యం చేశాడు, పుణ్యం ఇంత, పాపం ఇంత. ఈ పుణ్యంలోంచి పాపం తీసేస్తే ఇంకా పుణ్యం మిగిలిందా, పాపం మిగిలిందా, ఈ బ్యాలెన్స్ లెక్కలన్నీ వేసి వీడు పాపి అయితే 4 కాళ్ళ జంతువులా పుట్టిస్తాడు, పుణ్యాత్ముడైతే మంచి మానవుడిగా పుట్టిస్తాడు, ధనవంతుల్లో పుట్టిస్తాడు. ఇవంతా కూడా ఈ లెక్కలన్నీ కూడా చిత్రగుప్తుడు లెక్కేస్తాడు అని మనకు చెప్తున్నారు కదా పురాణాల్లో. చిత్రగుప్తం అంటే ఏంటంటే చిత్రము, మన యొక్క చిత్రము గుప్తముగా ఉండడమే చిత్రగుప్తం. అంతేగాని చిత్రగుప్తుడు అనేటువంటి వాడు వేరే ఉండి ఆయన ఏదో లెక్కలు రాయటం, ఇలా లక్షల మానవులు, కోట్ల మానవులు ఉంటే వీళ్ళందరూ లెక్కలు రాయడానికి ఒక చిత్రగుప్తుడు సరిపోడు. అదంతా కూడా భాగవతాన్ని, పురాణాలని అర్థం చేసుకోవడంలో కూడా మనం కొంచెం విజ్ఞానాన్ని ఉపయోగించవలసి ఉంది. అంతర్గతంగా కొన్ని విషయాలు ఉంటాయి. ఈ చిత్రగుప్తం అనేటువంటిది ఎక్కడ ఉండదయ్యా, నీ శరీరంలోనే ఉంటుంది. నీవు ఎవరికీ తెలియకుండా ఏమన్నా చేశానా, నేను పాపం చేశాను అని అనుకున్నా నీ అంతరాత్మకు తెలియకుండా నీవేమి చేయలేవు. కాబట్టి నీ అంతరాత్మలో ఉన్నటువంటి ఆ కారణ శరీరమే దానికి మూల కారణం. నీ పాప పుణ్యాలను లెక్కగట్టేటువంటిది కారణ శరీరం. ఇలా 3 శరీరాల కూటమి కలిగినటువంటిదే త్రికూటము అన్నారు. ఇంకా ఇక్కడ ఏముంటాయ్యా ఈ త్రికూట పర్వతంలో? బంగారు శిఖరం ఉంది, వెండి శిఖరం ఉంది, ఇనుప శిఖరం ఉంది. 3 శిఖరాలు ఉన్నాయని ఇక్కడ భాగవతంలో మనకి చెప్తున్నారు. దాని యొక్క అర్థం ఏమిటంటే బంగారు శిఖరము అంటే సత్వగుణము అని అర్థం. అది చాలా బాగుంటుంది. సత్వగుణంలో ఉన్నప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, హాయిగా ఉంటాం, మంచి పనులే చేయాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది సత్వగుణం ప్రధానం. ఇకపోతే వెండి శిఖరం అన్నారు. వెండి అంటే రజతం, రజతం అంటే రజోగుణం అన్నారు. చూడండి అంత భాష చాలా చక్కగా ఎంత దగ్గరగా ఉన్నదో. వెండి అంటే రజతం, రజతం అంటే వెండి, వెండి రజోగుణానికి సంకేతం అన్నారు. రజోగుణం అంటే కోరికలు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి సత్వగుణంలోంచి ఒక్కొక్కసారి మనం రజోగుణంలోకి వెళ్ళిపోతాం. ఆ రజోగుణంలోకి వెళ్ళినప్పుడు విపరీతమైన కోరికలు వస్తూ ఉంటాయి మనకి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఆ పొలం కొంటే బాగుండు, ఆ ఇల్లు కడితే బాగుండు, ఇట్లా కోరికలు. ఇవి రజోగుణం, అది వెండి శిఖరం అన్నమాట. ఇకపోతే ఇనుప శిఖరం. ఇనుప శిఖరం అంటే తమో గుణం. తమో గుణం అంటే ఈ తమో గుణంలో ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే బద్ధకము, సోమరితనము, ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దాంలే అని బద్ధకము, నీరసము, ఇలా నిద్రపోవడం, ఇదంతా కూడా తమో గుణానికి సంబంధించింది. ఈ 3 శిఖరాల యొక్క లక్షణం అంటే ఈ త్రికూటము అంటే ఇదేనమాట. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 గుణాల్లోనే మనిషి ఉంటాడు. ఈ బంగారు శిఖరం, వెండి శిఖరం, ఇనుప శిఖరం, ఈ 3 శిఖరాల్లోనే తిరుగుతూ ఉంటాడు. చూడండి, మనిషి ఈ 3 శిఖరాలు తప్పితే, ఈ 3 స్థితులు తప్పితే ఇంకొక స్థితిలోకి వెళ్లే అవకాశం లేనే లేదు. అందుచేత ఈ 3 శిఖరాల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఉంటే సత్వగుణంలో ఉంటాడు, లేకపోతే రజోగుణంలో ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ
అద్భుతమైనటువంటి విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.